ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ బీటీఎస్ యాజమాన్యం అలసత్వం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎన్నిసార్లు వాళ్ళకి రికమెండేషన్ ఇచ్చినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎంత వాళ్ళకి హెచ్చరిక జారీ చేసినా వాళ్ళు మటుకి మీరు ఏమైనా చేసుకోండి, మేమైతే మటుకి ప్రజల ప్రాణాలు మటుకు ఖచ్చితంగా తీసేస్తామనే దానికే ఇది ఉదాహరణ. ఆ విధంగా పొల్యూషన్ ని గాల్లోకి వదిలి ప్రజల ప్రాణాలను అరిసిచ్చేస్తా ఉన్నారు. ప్రజలారా మేల్కొకపోతే ఎవరో వచ్చి ఏదో చేస్తారులే, నలుగురితో పాటు నారాయణలేని మనం ఇంట్లో కూర్చుంటే ఖచ్చితంగా రేపు జరగబోయేది మన ఇంట్లోనే నష్టం. ఇది తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా. గతంలో అనేక సార్లు పోరాటాలు చేస్తా ఉన్నాం, కానీ పోరాటాలు చేసే వ్యక్తులకి ఈ ప్రజల నుంచి సపోర్ట్ లేదు. అది వాళ్ళు గమనించారు కాబట్టే ప్రజలు ఊరికే నాయకులు ఏదో ఒకళ్ళిద్దరు రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రజలకి చిత్తశుద్ది లేదు. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళకి ఈ అవసరం లేదు అన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. కాబట్టి ఇది గమనించుకొని ఎవరి కాళ్ళని ప్రతి ఇంట్లోంచి ఒక వ్యక్తిగా రాకపోతే బయటికి ఖచ్చితంగా రేపు మన ఇంట్లో ఒక మరణం జరగబోతా ఉంది. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఊడిదిని వాళ్ళు వదులుతా ఉన్నారు. మరి మనం ఇటీవల కాలంలో అనేక మంది మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం ఈ విషయం మీద స్థానిక ఎమ్మెల్యే గారు మేము కూడా వారికి పూర్తిగా దీని మీద చెప్పడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా కేబినెట్ లో ప్రస్తావించి ఆ విషయాన్ని మాట్లాడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇది పార్టీలకు అతీతో మన యొక్క ప్రజల స్థానికుల సమస్య కాబట్టి ఇది అందరూ కూడా పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో పాల్గొనకపోతే మనందరి ప్రాణాలు హరించిపోయే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా దీనివల్ల అందరికీ నష్టం జరుగుతా ఉంది.